మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన కొద్ది రోజులకే ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఒకరు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ ఆష్లీ గార్డ్నర్పై ఆమె భార్య మోనికా రైట్ సంచలన ఆరోపణలు చేసింది. గార్డ్నర్ మరో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ జార్జియా వోల్తో అఫైర్ పెట్టుకొని తనను మోసం చేసిందని మోనికా సోషల్ మీడియాలో పేర్కొంది. గార్డ్నర్ సతీమణి చేసిన ఈ వివాహేతర సంబంధ ఆరోపణలు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారాయి. ఆష్లీ గార్డ్నర్, మోనికా రైట్ 2020లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యారు. 5 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ ఇద్దరు అమ్మాయిలు 2025 ఏప్రిల్లో పెళ్లి చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది. అయితే పెళ్లైన కొన్ని నెలలకే వీరి మధ్య విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి గార్డ్నర్, మోనికా విడివిడిగా ఉంటున్నారు. ఇప్పుడు మోనికా ఇన్స్టాగ్రామ్ పోస్టులతో అసలు విషయం బయటపడింది. మోనికా రైట్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో జార్జియా వోల్ ఫోటోను షేర్ చేస్తూ ఈమె కారణంగానే తన కాపురం కూలింది అంటూ పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అయింది. మోనికా పోస్ట్తో గార్డ్నర్ అఫైర్ బయటపడింది. ఈ ఏడాది భారత్లో జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ సందర్భంగా గార్డ్నర్, మోనికా దాంపత్యంలో విభేదాలు మొదలయ్యాయి. ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో గార్డ్నర్ను చూసేందుకు మోనికా ఇండియాకు వచ్చింది. ఆ సమయంలో గార్డ్నర్ ప్రవర్తనలో మార్పు కనిపించింది. ఆష్లీ మోనికాతో సరిగ్గా మాట్లాడలేదు. తన వెడ్డింగ్ రింగ్ను కూడా ఆష్లీ పక్కన పెట్టిందని మోనికా వేరే వారి ద్వారా తెలుసుకుంది. టోర్నీ ముగిసిన తర్వాత సిడ్నీకి చేరుకున్న అనంతరం గార్డ్నర్ తమ బంధంలో మార్పు వచ్చిందని మోనికాకు చెప్పింది. ఆ సంభాషణతో వారి వివాహ బంధం ముగిసింది. గత నవంబర్లో గార్డ్నర్ సిడ్నీలోని తమ ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆ సమయంలో పెళ్లి ఉంగరాలను ఇంట్లో వదిలేసిందని సమాచారం. విడిపోవడానికి ముందు గార్డ్నర్, మోనికా పిల్లల్ని ప్లాన్ చేసే ఆలోచన కూడా చేశారట. ఈ వ్యవహారం ఆస్ట్రేలియా మహిళల జట్టులో కూడా చర్చనీయాంశంగా మారిందని, కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ మోనికాతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ ఆరోపణలపై క్రికెట్ ఆస్ట్రేలియాను అలాగే గార్డ్నర్ను ప్రశ్నించగా ఎలాంటి రిప్లై లేదు. అలాగే జార్జియా వోల్ కూడా ఈ ఆరోపణలపై స్పందించలేదు. ఇరవై 29 ఆష్లీ గార్డ్నర్ ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళల జట్టులో కీలక ఆల్రౌండర్గా ఉంది. ఈ ఏడాది ఆమెను వైస్ కెప్టెన్గా క్రికెట్ ఆస్ట్రేలియా నియమించింది. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా ఆమె గెలుచుకుంది. మరోవైపు జార్జియా వోల్ కూడా ఆస్ట్రేలియా జట్టులో కీలక బ్యాటర్గా గుర్తింపు పొందింది.